ఇంగ్లీష్ చూస్తున్నారు. ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పడానికి కూడా ఇంకో ప్రూఫ్ బయటకు వచ్చింది. అయితే రీసెంట్ గా పాకిస్తాన్ లో బహిరంగంగా కూడా ఉగ్రవాదులు తమ సభను నిర్వహించారు. అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ కు మద్దతిస్తూ చాలా మంది కూడా రోడ్ పైన ర్యాలీ చేశారు. ఇందులో ఏకంగా చిన్న పిల్లలను కూడా ఆ ర్యాలీలో భాగంగా కూడా అక్కడ చిన్న పిల్లలు వచ్చారు. అండ్ పోలీసులు కూడా వాళ్లకు సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీరు ఒక విజువల్ చూస్తున్నారు. అందులో ఒక టవర్ దగ్గర హఫీజ్ సయీద్ ఫోటోని కూడా అక్కడ పేస్ట్ చేశారు. అండ్ అక్కడ పాకిస్తాన్ జెండాలతో చిన్నపిల్లలు కూడా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ పోలీసులు కూడా వాళ్లకు సెక్యూరిటీగా వచ్చారు. అయితే ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్న హఫీజ్ సయీద్ కి మద్దతుగా కూడా బహిరంగ సమావేశాలు కూడా పాకిస్తాన్ లో నిర్వహిస్తున్నారు. ఆ సభకు పోలీసులు భారీ భద్రత కూడా ఇస్తున్నారు. అయితే చిన్నపిల్లలను సైతం తరలించి గ్రాండ్ గా సభను నిర్వహిస్తున్నారు. అయితే సభ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడ చూసినా కూడా గోడల పైన టవర్స్ పైన కూడా హఫీజ్ సయీద్ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. అయితే భారత్ పై దాడులకు ఉసుగుల్పే ప్రసంగాలు అంటే హేట్ స్పీచ్ కావచ్చు, లేదా జనాలను మతం పేరిట యువకులను జనాలను చిన్నపిల్లలను ఉసుగుల్పే విధంగా కూడా వాళ్ళు చేసే వ్యాఖ్యలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు ఉంటున్నాయి. రీసెంట్ గా కూడా హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఏవైతే ఉన్నాయో, మీరు ఒకవేళ నీళ్లు ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తామని కూడా హఫీజ్ సయీద్ చెప్పడం జరిగింది. సో ఆ రకంగా కూడా జనాలను రెచ్చగొట్టే విధంగా, ఉసుగొల్పే విధంగా కూడా వాళ్ళ ప్రసంగాలు ఉంటున్నాయి. అయితే స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, బిగ్ టీవీ స్క్రీన్ పైన పోలీసులు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆ సభకు అటెండ్ అయిన వాళ్లకు సెక్యూరిటీ ఇస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. చిన్నపిల్లలను కూడా అక్కడికి తరలించిన వైనం కనిపిస్తుంది. అయితే హఫీజ్ సయీద్ కు సపోర్ట్గా బహిరంగ కూడా సభలు నిర్వహిస్తున్నారు పాకిస్తాన్లో. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అంతా కూడా ఒకసారి కౌంట్ చేస్తే 90% వరకు కూడా ఉగ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాదుల లిస్టులో ఉన్న 90% మంది కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు అని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పడానికి కూడా చాలా సిచ్యువేషన్స్ బయటకు వచ్చాయి. అయితే రీసెంట్గా పాకిస్తాన్లో జరిగిన ఒక సభకు పోలీసుల భద్రత నడుమ హఫీజ్ సయీద్ కి సపోర్ట్ చేస్తూ ఒక భారీ బహిరంగ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, చిన్నపిల్లలు సైతం హాజరయ్యారు. అయితే ఈ సభ నిర్వహించే వాళ్ళందరూ కూడా ఎవరైతే సభకు వస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మతం పేరు మీద ఉసుగుల్పడం, చిన్నపిల్లలు ఉన్నారని చూడకుండా కూడా భారత్ పైన ఉసుగుల్పే ప్రసంగాలు చేయడం ఇలా చాలా తరచుగా జరుగుతుంది. అదేవిధంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మెరుపు దాడులు చేసి 9 ఉగ్రవాద స్థావరాలను దాడి చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలు కూడా కంప్లీట్గా ధ్వంసమయ్యాయి. సో దాని తర్వాత పాకిస్తాన్లో చాలా యాక్టివ్గా హఫీజ్ సయీద్కి సంబంధించిన ప్రసంగాలు కావచ్చు, లేదా మీటింగ్స్ కావచ్చు, భారీ బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు జరుగుతున్నాయి. ఈ ర్యాలీకి మిలిటరీ సపోర్ట్ దొరుకుతుంది, ఆర్మీ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఆల్సో పోలీసులు సైతం అక్కడికి వచ్చి అక్కడ వాలంటీర్గా వాళ్ళు నిలబడి వాళ్ళను అక్కడ భారీ భద్రత నడుమ ఆ సభలు నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని పదే భారత్ చెప్తుంది. అదేవిధంగా చాలా వరకు కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొన్ని IMF లాంటి సంస్థలు కూడా వాళ్ళను ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ వాళ్ళు పాకిస్తాన్కి డెవలప్మెంట్ కోసం కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ వాడుతుంది అని చెప్పడానికి కూడా పహల్గామ్ లాంటి దాడి ఒక క్రిస్టల్ క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే భారత్లో చొరబడి భారత్లో ఉన్న అమాయకులను పొట్టన పెట్టుకుని ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పడానికి కూడా చాలా ప్రూఫ్ ఇప్పటికీ బయటకు వచ్చాయి. అండ్ ఆల్సో NIA ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIతో పాటు పాకిస్తానీ ఆర్మీ, అదేవిధంగా లష్కర్ తోయిబా అయిన ఉగ్రవాద సంస్థ, ఈ ముగ్గురు కలిసి ఈ కుట్ర వెనుక ఉన్నారు. ఆ దాడి జరగడానికి వీళ్ళే ముఖ్య కారకులు అంటూ కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తుంటే
ఆ దాడి జరిగినప్పటి నుంచి ఎవరైతే టాప్ కమాండర్స్ కూడా ఆ దాడిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్లో భారత సైన్యం మెరుపు దాడి చేసిన తర్వాత చాలామంది ఆ టాప్ కమాండర్స్ టాప్ లీడర్స్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా జైషే మహమ్మద్ కావచ్చు లష్కర్ తోయిబాకి సంబంధించిన సభలు కూడా పాకిస్తాన్లో జరుగుతున్నాయి. అండ్ దీనికి పాకిస్తాన్ పోలీసులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా పెద్ద మొత్తంలో అక్కడ చేరుకుని వాళ్లకు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.